హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి, మరి అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు స్టైలు నాటి పులావ్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్ కంటే ఈ పులావు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం పులావ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ఇది బెంగళూరు స్టైలు నాటి పులావ్ అండి. నాటి అంటే ఇక్కడ రైస్ మామూలు రైస్ వాడుతున్నామండి, దాన్నే నాటి అంటారు, నాటి రైస్ అంటారు. అందుకని బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో ఈ పులావ్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్తో చేసిన దానికంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి వేసుకోవాలంటే ఒక చిప్ప చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యానికి వేస్తున్నానంటే సుమారు 350 గ్రాముల బియ్యానికి సరిపడా కొలతలు చెప్తున్నాను. అలాగే కప్పున్నర కొత్తిమీర వేసుకోవాలి. కాడలతో సహా వేసేసుకోండి. శుభ్రంగా కడిగి కాస్త ఆరబెట్టి వేసుకోండి. అలాగే పుదీనా కూడా కప్పున్నర తీసుకోవాలి. రెండు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. అలాగే హోల్ గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. 2-3 లవంగాలు, 2-3 ఇలాచీలు, అలాగే 12 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసుకోవాలండి. మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు మొత్తం నెయ్యితో అన్నా చేయొచ్చు, లేదా మొత్తం నూనెతో అన్నా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలిపి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇది పచ్చిగా ఉందండి, చూడండి. మా పెరట్లో కుండీలో పెంచుతున్నానండి ఈ బిర్యానీ చెట్టుని. దానికి వచ్చిన ఆకులు వేసుకుంటున్నాను. నేను ఇవే వాడతాను. తర్వాత ఇక్కడ కూడా హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. 2 ఇలాచీలు, 2 లవంగాలు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోండి. అదే రైస్ ఎక్కువ అనుకోండి, ఇంకో ఉల్లిపాయ వేసుకోవచ్చు. చూడండి, ఇవి తోక మిరియాలు అంటారు. ఇలా ఇందులో వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇవి వేస్తే. కానీ ఇది రుచి ఏమీ ఉండదండి, లవంగాల్లా ఘాటుగా అలా ఏమి ఉండదు. కానీ బిర్యానీలో వేస్తే బాగుంటుంది. తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, బఠానీలు, పచ్చి బఠానీలు అన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అందులో మీరు ఏవి స్కిప్ చేయాలన్నా చేసుకోవచ్చు. అన్నీ వేసి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా వేసి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. బాగా కలుపుతూ వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేటట్టు వేపుకోవాలండి 2 నిమిషాలు. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. ఇవి 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. మామూలు రైస్ కదా, అదే బాస్మతి రైస్ అయితే అరగంట ముందు నానబెట్టుకోవచ్చు. శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడిగి నీళ్లు వంపేసి ఇందులో వేస్తున్నాను. ఇది గ్లాసున్నర బియ్యం అండి, అంటే పావు గ్లాసు మళ్ళా సగము, దగ్గరగా 400 గ్రాములు, 350 గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బియ్యము బాగా వేసాక బాగా కలపకూడదు, ఫోర్స్గా గింజలు విరిగిపోతాయి. అందుకే లైట్గా కలుపుకుని కొద్దిగా వేగాక నీళ్లు పోసుకోవాలండి బియ్యానికి సరిపడా. నేను ఇక్కడ గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలండి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. చూడండి, బాస్మతి రైస్తో చేసినట్టుగానే పులావ్ ఎంత చక్కగా వచ్చిందో. చక్కగా విడివిడిగా మెతుకులేమి అతుక్కోకుండా చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బెంగళూరు స్టైలు నాటి పులావ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇది రైతా అండి. కుకుంబరు, ఉల్లిపాయ తరుగు, ఉల్లి ఆకు తరుగుతో చేసామండి. దీని రెసిపీ కావాలంటే అడగండి కామెంట్స్లో, మరొక వీడియోలో చేసి చూపిస్తాను. భలే టేస్టీగా కుదిరిందండి ఈ పులావ్ అయితే. బెంగళూరు ఫ్రెండ్ చెప్పిందండి ఇలా ఎప్పుడో నాకు.
ఈ మళ్ళీ గుర్తొచ్చింది, మేము చేసుకుంటున్నాము, మీరు కూడా చూస్తారు, మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో అయితే చేశాను. తప్పక నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.